వెల్కమ్ టు GS6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూ శాఖను పటిష్టం చేస్తున్నాం. 39 సబ్ రిజిస్టర్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా మార్పు. మంత్రి పొంగులేటి. కేసీఆర్ సన్నిహితుల కక్షతోనే పార్టీ నుంచి బయటికి పంపించారు. మండలి చైర్మన్ కు రాజీనామా ఆమోదం కోరిన ఎమ్మెల్సీ కవిత. కవితపై ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నవే. బీఆర్ఎస్ మహిళా నేతల తీవ్ర స్పందన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు అనిల్ రావిపూడి. దగ్గరుండే కొందరు వ్యక్తులు కక్ష కట్టి తనను బీఆర్ఎస్ నుంచి బయటికి పంపిస్తారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎమ్మెల్సీగా తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ను ఆమె కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ జాగృతి ఏర్పాటు, ఎంపీగా పోటీ చేసే క్రమం వరకు జరిగిన పరిణామాలను వివరించిన కవిత ఒక దశలో భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ లో ఎలాంటి ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది. మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రంగా స్పందించారు. కవితను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళా నేతలపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సమాజానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. గతంలో ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు. మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే, చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే, మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతూ ఉన్నారు? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? కౌన్సిల్ అటెండ్ అవ్వడమే కాకుండా మీరు అక్కడ చర్చించిన విషయాలు ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. ప్రజల గురించి చర్చించారా? ప్రజల బాధల గురించి చర్చించారా? మీ దగ్గరికి ఎవరు ఎప్పుడు ఏ కాంట్రాక్టర్ రాలేదన్నారు కదా. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మరి అంగన్వాడీ వర్కర్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు అని చాలామందిని మీరు మరి కౌన్సిల్లో వారి గురించి సంబోధించినారు. వీళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి ఈరోజు మీరు కౌన్సిల్కి వెళ్ళారని అడుగుతున్నాం. ఎవరి సమస్యల గురించి మీరు మాట్లాడే రోజు కౌన్సిల్లో?
మొత్తం ఆది అంతం మొత్తం కూడా మీ గురించే చెప్పుకున్నారు, మీ గొప్పతనం గురించి చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు, గౌరవ కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమైనా మీరు మాట్లాడారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు మీరు. ఒక బిడ్డగా తండ్రిని ఈ విధంగా బాధ పెట్టడం ఇది సరైన విషయం కాదు. మరి మేము బైకాట్ చేస్తే మమ్మల్ని ఎందుకు బైకాట్ చేసినారని బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రశ్నించినారు. మీరు కౌన్సిల్ ఎందుకు అటెండ్ అయ్యారని మేము అడుగుతా ఉన్నాం. ఆ వేదికను వాడుకున్నారా? తెర వెనుక ఉండి ఎవరైనా మీకు అంత సమయాన్ని కేటాయించినారా? అసలు ఈ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీలకు సమయమే ఇవ్వదు. అట్లాంటిది మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ఎందుకంత సమయం ఇచ్చినారని దాన్ని బట్టి తేటతెల్లం అవుతా ఉంది. మీ వెనక ఎవరున్నారు, మీ వెనక ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు మీతోని నాటకాలు ఆడిపిస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీకు వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి కౌన్సిల్లో అంత సమయం ఎందుకు కేటాయించినారని అడుగుతున్నాం. ఇంకొక మాట కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. కవిత గారు, ఈరోజు మీరు చెప్పుకున్న సమస్యలు మొట్టమొదలు మీరేమన్నారు? టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మర్జ్ చేసేది ఉండే అని చెప్పినారు. మరి ఆ రోజు ఎందుకు ఈ భావజాలాన్ని మీరు ఆ రోజు వ్యక్తం చేయలేదు? టీఆర్ఎస్ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదనే మాట మాట్లాడినారు. మీకు స్వేచ్ఛ అనేది లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. మీకున్న చనువు మా గౌరవ అధ్యక్షుల దగ్గర మీకున్న చనువు ఎవరికీ లేదు. మీకున్న చనువుతోని మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదు, ఎంతమందికి మీరు అవకాశాలు కల్పించలేదు. ఈరోజు నాకు స్వేచ్ఛ లేదనే మాట మీరు చెప్పడం నిజంగా కూడా శోచనీయం. రెవెన్యూ శాఖ మరింత పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 39 సబ్ రిజిస్టర్ ఆఫీసులను 11 క్లస్టర్లను మార్చామని శాసనమండలిలో తెలిపారు. ఈ క్లస్టర్లను అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటితో ప్రజలు గంటల తరబడి వేచి చూసే అవకాశం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా అన్ని ఆఫీసులని ఒక కాన్సెప్ట్ చేయడం జరిగింది. ప్రైవేటు భవనాలన్నీ కూడా ఖాళీ చేసి అన్ని సెక్టార్లలో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయాలన్నది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడు సుమారు 39 సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 39 సబ్ రిజిస్టార్లు అన్నింటిలో రాష్ట్రంలో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో వచ్చే ఆదాయం సుమారుగా 69% ఆదాయం ఈ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న 39 సబ్ రిజిస్టార్ల నుంచే రావటం జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా 39 సబ్ రిజిస్టార్లని ఈ 11 క్లస్టర్లో వాటికి నీరెస్ట్ ఉన్న ప్రాంతాలని ఐడెంటిఫై చేసి ఈ 11 క్లస్టర్లో అత్యాధునితమైన ఏర్పాట్లతో ప్రభుత్వం ల్యాండ్ అలొకేషన్ చేయటం జరిగింది అధ్యక్ష. ఏది ఏమైనా రాబోయే 6 నుంచి 9 నెలల లోపు ఫేజ్ 1లో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటినన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అదే పద్ధతిలో సెకండ్ ఫేజ్ లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన వాటిలో కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో దేశంలోనే ఇటువంటి సబ్ రిజిస్టార్ లేని వ్యవస్థని, అద్భుతమైన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. రెండవది, ఇందాక వారు ఇంకొక సూచన చేయటం జరిగింది అధ్యక్ష. యథార్థం ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక సబ్ రిజిస్టారు నిజంగా హెల్త్ బాగలేకనో వివిధ కారణాల చేతనో వాంటెడ్లీనో అవాయిడ్ చేసి అతని తర్వాత ఉన్న అతని సీట్లో కూర్చోబెట్టి చేయరాని పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి, దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని గౌరవ సభ్యులు చేసిన సూచనలో నిజం. దీన్ని కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ల వల్ల ఒకే ప్లాట్ఫారం మీద 3 నుంచి 6 సబ్ రిజిస్టార్లు ఉంటారు అధ్యక్ష. ఏ సబ్ రిజిస్టార్ దగ్గరికి ఏ డాక్యుమెంట్ పోతుందో ముందు తెలియదు అధ్యక్ష. పారదర్శకంగా తప్పకుండా అటువంటి వ్యవస్థను కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా టైంని 13 to 14 minutes కి రెడ్యూస్ చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తుంది అధ్యక్ష. తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు అనిల్ రావుపూడి దర్శించుకున్నారు. మన శంకర్ వరప్రసాద్ చిత్ర నిర్మాత సాహు గారపాటి గేయ రచయిత రామజోగయ్య శాస్త్రితో కలిసి ఆదివారం ఉదయం ఆయన విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అందరికి నమస్కారం.
సో జనవరి 12 మనశంకర ప్రసాద్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది. సో నిర్మాత సాహు గారి పట్టుతో టీం అందరం కలిసి ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ తిరుపతిలో ఈవినింగ్ 4 గంటలకి సినిమా ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాం. సో ఫస్ట్ టైం మనశంకర ప్రసాద్ సంబంధించిన కంటెంట్ బయటికి ఒక 2.5 minute ట్రైలర్తో వస్తున్నాం. సో అది మిమ్మల్ని అందరినీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈసారి జనవరి 12 పోయిన సంక్రాంతికి ఎలా ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేశారో ఈసారి కూడా వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. వెనిజులాపై అమెరికా దాడిని ఖండించాలని ప్రపంచ బందిపోటులాగా అమెరికా వెనిజులా మీద అమానుషంగా విరుచుకుపడి దురాక్రమణ దాడి చేయడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు తీవ్రంగా ఖండించారు. తన పెత్తనాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యంగా ఆయిల్ కంపెనీల ఒత్తిడికి లొంగి వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ రోజు వెనిజులా మీద అమెరికా దాడి చేసిందన్నారు. అమెరికా యుద్ధోన్మాద చర్యలతో ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ రోజు సంగారెడ్డిలో సిపిఎం ఆధ్వర్యంలో వెనిజులాపై దాడిని ఖండిస్తూ సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మదురోను ఆ దేశం పైన దాడి చేసి అమెరికా సామ్రాజ్యవాద దేశమైన ట్రంప్ మరి దేశ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ అతి భయంకరంగా అతి దారుణంగా అర్ధరాత్రి దాడి చేసి వెనిజులా అధ్యక్షుని అరెస్ట్ చేయడాన్ని సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ వెనిజులా అధ్యక్షుని ఏదైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన మదురోను వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ప్రపంచ పెత్తనము చెలాయిస్తూ ట్రంప్ అన్ని దేశాల మీద దాడులు చేస్తూ ఉన్నాడు. ఈరోజు వెనిజులా మీద కూడా అదే పద్ధతిలో దాడి చేస్తూ అక్కడ వాళ్ళు డ్రగ్స్ తయారు చేస్తున్నారనే నెపంతో మదురోపై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు మదురోను అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం వెనిజులాలో ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ప్రపంచంలో ఏ దేశంలో లేని చమురు నిల్వలు అక్కడ ఉన్నాయి. ఆ చమురులు మొత్తం కూడా వెనిజులా దేశం ఇప్పటికే జాతీయకరణ చేసి దేశానికి మొత్తం కూడా అప్పగించడం జరిగింది. ఆ చమురు నిల్వల మీద కన్నుమడ్డ ట్రంప్ మొత్తం కూడా దాన్ని కంట్రోల్లో తీసుకోవడానికి కోసమే ఈరోజు వెనిజులా అధ్యక్షుని దుర్మార్గంగా అధ్యక్షుని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని మొత్తం కూడా ప్రజాస్వామ్య దేశాలు మొత్తం కూడా ముక్తఖండంతో ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ఉన్నది. ఇప్పటికే అమెరికా నగరంలో న్యూయార్క్ ప్రెసిడెంట్గా ఉన్న అంశాన్ని కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. మీరు అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో మదురోను అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ దేశంలోనే నీకు చక్కగా లేదు, కేవలం ఇది బహుళజాతి సమస్యల కోసమే చమురును కంట్రోల్ చేయడం కోసమే ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇలా ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. మనం కూడా మన దేశ ప్రధానమంత్రి కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఇలా ప్రపంచమంతా కూడా ఇట్లాంటి దాడిని ఖండించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా విద్యా క్రీడా రంగంలో ప్రతిభ చూపిన బాలికలకు అవార్డులు అందజేసిన జిల్లా కలెక్టర్. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంతో బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో విద్యా మరియు క్రీడా రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సోమవారం కలెక్టరేట్ గ్రీవియన్సీ హాల్లో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కిట్లు, అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలుస్తూ జిల్లాకు గర్వకారణంగా మారుతున్నారని, ప్రభుత్వం బాలికల సాధికారతకు అనేక పథకాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉద్బోధించారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా బాలికలు రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక బ్యాగ్, ట్రాక్ సూట్, వాటర్ బాటిల్, మోటివేషనల్ పుస్తకం, టీ-షర్ట్ తో పాటు అవార్డు సర్టిఫికెట్ ను అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం జనతా వారధి కార్యక్రమం
రాష్ట్ర బీజేపీ గెలుపు మేరకు ఈ రోజు ఉదయం నూతన బీజేపీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ ఆధ్వర్యంలో నా పట్టణ నాయకులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పొగాకు బోర్డు చైర్మన్ శ్రీ యశ్వంత్ కుమార్ పాల్గొన్నారు. జనతా వారధి కార్యక్రమంలో ప్రజా సమస్యలను భారతీయ జనతా పార్టీ కలెక్టర్ కి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందజేయడం జరుగుతుంది. పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ మరియు అసెంబ్లీ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను కలెక్టర్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి జిల్లా ఇన్ఛార్జ్ గాజుల సిద్ధార్థ, కో కన్వీనర్ గంటా సతీష్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు సోడిశెట్టి బాలాజీ, కూనపరెడ్డి శ్రీనివాసరావు, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, హారిక హరికృష్ణ, గాయత్రి, అంజనాదేవి, మహాదేవమూర్తి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వారధి కార్యక్రమంలో భాగంగా, జనతా వారధి అనే ఒక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా కొత్తగా ఏర్పడిన 28 కూడా కలుపుకుంటే 28 జిల్లాల్లో ప్రతి కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం, ఒకప్పుడుగా స్పందన కార్యక్రమంగా ఉన్న పేరు ఇప్పుడు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి మీద ఓ పెద్ద కార్యక్రమం చేపట్టింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆయా జిల్లాల్లో నుంచి ప్రధానమైన సమస్యలను విజ్ఞాపన పత్రాలు రాసుకొని కలెక్టరేట్ గారిని సందర్శించి దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి కొన్ని సమస్యల మీద, ప్రధానంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి డ్రైనేజీ మరియు సివరేజ్ సిస్టమ్ సరిగా లేకపోవటము, దానికి పూర్వము అమృత్ పథకంలో అప్రూవల్ అయిన ఫండ్స్ ఎంతవరకు వచ్చినాయి, దానికి టోపోగ్రాఫికల్ సర్వే చేసి డిపిఆర్ కూడా తయారు చేశారు. దాని మీద ఫాలోఅప్ చేయడం జరిగింది. దానికి గాను కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. టెండర్లు కూడా పిలిచాము, త్వరలో ఓపెన్ చేయబోతున్నాము, అది త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. అదేవిధంగా మచిలీపట్నంలో ఈ డ్రైనేజ్ తర్వాత ఎంక్రోచ్మెంట్లు కొన్ని తీసేయటం జరిగింది. అక్కడ ఉన్న చిన్న చిన్న పెట్టి దుకాణాలు, పెట్టి షాప్స్ కానీ దైనందిన జీవితం మీద ఆధారపడే ఉండే వాళ్ళ దుకాణాలన్నీ తీసేయటం జరిగింది. వాటిన్నింటినీ వాళ్ళ సమస్యల మీద కూడా కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. కలెక్టర్ గారు దానికి సానుకూలంగా స్పందించారు. మేము రిప్రజెంట్ చేసాం, వాళ్ళకి వేరే చోట ఎక్కడైనా రీసెటిల్మెంట్, రిహాబిలిటేషన్, మరలా వాళ్ళ దుకాణాలు వేరే చోట పెట్టుకోవడానికి కూడా ఏదైనా అవకాశాలు ఉంటే చూడమని కూడా వారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే మచిలీపట్నం పట్టణంలో చిన్న చిన్న మెకానిక్ షాపులు ఉన్నాయి, బైక్ మెకానిక్ షాపులు కానీ, ఆటో మెకానిక్ షాపులు, ఇవన్నిటినీ కూడా సేమ్ ఎంకరేజ్మెంట్లో భాగంగానో లేకపోతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా చేసే భాగంలో ఆ షాపులు తొలగించడం జరిగింది. వాటన్నిటినీ కూడా మొత్తంగా ఆటో నగర్ ప్రాంతంలో వారందరికీ కూడా షాపులు కేటాయించాలని విజ్ఞప్తి చేశాము. వారు దాని మీద ఆలోచిస్తానని చెప్పారు. వాళ్ళకి ఆటో నగర్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అది పూర్తిగా నిండిపోయింది, వేరే చోట స్థలం వారికి కేటాయించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఓవరాల్గా ఈరోజు మేము ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం విభాగము, మచిలీపట్నం సమస్యల మీద మచిలీపట్నంలో ప్రధాన, అలాగే హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ, కార్డియాలజీకి సంబంధించినటువంటి డాక్టర్లు, దానికి సంబంధించిన సిబ్బంది లేరని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దీని మీద సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజా సమస్యలను ప్రతి సోమవారము ప్రజల సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి, వాటి సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. బొబ్బిలి నియోజకవర్గంలో బాడంగి మండల ఎంపీపీ పదవిని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గత ప్రభుత్వ కాలంలో వైసీపీ మోసపూరితంగా సాధించిన ఈ పదవి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పు దిశగా వెళ్లింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు చేస్తున్న పనిని చూసి కొందరు వైసీపీ నాయకులు కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో బాడంగి మండల కార్యాలయంలో ప్రస్తుత ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం కొట్టి 9 మంది ఎంపీటీసీల మద్దతుతో శ్రీమతి యజ్ఞల లక్ష్మి ఎంపీపీగా, ఆలవలస వైస్ ఎంపీపీగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కర్ రావు, టీడీపీ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. శాసనం ప్రకారం భారత
భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠులు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఎన్ని సర్వీసెస్ చేస్తారు కానీ ఎక్కడ కూడా ఏమన్నా మార్పులు చేయాలని ఈ పెద్ద ప్రమాణం చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.